మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. అయినా కూడా బీఆర్ఎస్ నేతలకు అధికార దర్పం దిగలేదు అని వాదనలు వినిపిస్తున్నాయి. సో దీనికి మీరేం చెప్తారు? అధికారం గురించి మాట్లాడితే మీరు అసలు ఓడిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ ఓకే, మా మా మీరు కూడా మా పార్టీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినారు. మరి వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కూర్చుంటాను ఎప్పుడు అనలేదు కదా. గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓడిపోయిన వాళ్ళు వచ్చి కూర్చోలే అధికారిక కార్యక్రమాలు, అఫీషియల్ కార్యక్రమాలు. వాళ్ళకు ఎవరికి ప్రోటోకాల్ ఉందో వాళ్ళని మనం స్టేజ్ మీద ఇన్వైట్ చేసినాం. అండ్ వాళ్ళ అండర్స్టాండింగ్ మీద వాళ్ళని కూడా రమ్మంటే వాళ్ళని. కానీ ఇక్కడ పరిస్థితి అట్లా లేదు. ఖచ్చితంగా మేము ఉండాలా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ అధికారం గురించి మాట్లాడితే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడికి తిరుపతి రెడ్డి గారికి ఏం అధికారం ఉందని అధికారిక కార్యక్రమాల్లో ఒక చేరేసి టవలేసి ఒక ఏమంటారు ఒక సీఎం కి ఇచ్చే రెస్పెక్ట్ ఆయనకి ఎందుకు ఇస్తున్నారు? మాకు అవసరం లేదు అది. మాకు ప్రజలు ఇచ్చే రెస్పెక్ట్, లవ్ చాలు. మాకేదో చేరేసి మాకు ఒక ఇది ఇవ్వాలని. ప్రతిపక్షంగా కూడా మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాం, అధికార పక్షంలో కూడా మేము స్ట్రాంగ్ గా ఉన్నాం. గత 10 ఏళ్ళు ఏ ఎన్నికలైనా మేమే గెలిచడం జరిగింది. ఎక్కడైనా మీరు లోకల్ బాడీ చూసుకొని, సర్పంచ్ చూసుకొని, ఎంపీటీసీ జెడ్పీటీసీ చూసుకుంటే అన్ని ఇట్లో బీఆర్ఎస్ ముందుండే. నేను చెప్పిన కదా ఆల్రెడీ ప్రజలకి ఏంటంటే అన్ని వచ్చినాయి, ఇంకొకటి ఏమైనా వస్తుందని ఆశతో ముందుకు పోయినారు తప్ప అంతకుమించి ఇంకేం లేదు. అండ్ ఇప్పుడు కూడా మేము డెఫినెట్ గా ప్రజలు అధికారంలో లేకపోయినా కూడా మా దగ్గరికే వస్తున్నారు. మా దగ్గరకు వస్తేనే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మాకు సమస్యలు తీరితే, మాకున్న సమస్యల మీద మాట్లాడే వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మా దగ్గరికే వస్తున్నారు. మీరు ఎక్కడికక్కడ చూడండి, ఎక్కడ ఏ అధికారి ఇబ్బంది పెట్టినా, ఎక్కడ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇబ్బంది పెట్టినా, లే ఇంకో రకంగా ఏదైనా ఇబ్బంది పెట్టినా ఫస్ట్ వాళ్ళకి వచ్చే మాట కేసీఆర్ అన్న ఏడున్నావు, మా దగ్గరికి రా, నువ్వే మా అండ, మా ధైర్యం అని చెప్పేసి మీ మీడియా ఛానల్ ద్వారానే మాకు అవన్నీ తెలుస్తుంది. సో ఇంత క్లియర్ గా ఉన్నారు ప్రజలు. అంటే వాళ్ళకి అర్థమైంది 15 నెలల పరిపాలన ఎట్లుంది, 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుందని వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిరంతరం కేసీఆర్ గారు కావాలి. ఎందుకంటే వారు ఏ వర్గాన్ని డిస్టర్బ్ చేయలేదు. అన్ని వర్గాల వాళ్ళని కడుపులో పెట్టుకొని ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అడగక ముందే కూడా చాలా పనులు చేశారు. తెలంగాణ ఎలక్షన్ అంటే మన ఏ ఎలక్షన్ అయినా కూడా మనకు మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెడతాం. ఆ అంశాలే కాకుండా పూర్తి స్థాయిగా ఆయన కూర్చొని ఇంకా ప్రజలకి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి కళ్యాణ లక్ష్మి, దళిత బంధు అట్లాంటి ఎన్నో స్కీమ్స్ ప్రజలు అడగక ముందే ఆయననే స్వయంగా దాని గురించి ఆలోచించి పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా సాయం చేసే ప్రయత్నం చేసిండ్రు తప్ప ఇక్కడ కూడా ఆయన ప్రజలు ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేదు. అండ్ మీకే స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇప్పుడు 15 నెలల నుంచి మీడియాకి ఎక్కడ ఎవరైనా మీరు పబ్లిక్ ఏదైనా వాయిస్ ఇస్తే కూడా మీ మీద దాడులు జరుగుతుంది. గతంలో ఇట్లా జరగలేదు. చూసుకొని మీరు అంటే అప్పట్లో చాలా మంది మాట్లాడతారు తీర్మాన్ మల్లన్న గారి గురించి, ఇంకెవరో గురించి. అంటే వాళ్ళు మాట్లాడిన మాటలకి కొంతమందికి ఇబ్బంది అయ్యి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి చేసేది అది ప్రభుత్వమే కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ గారు చేసిన దాడులు కాదు. కానీ మీ మీద అట్లా కాదు. మీరు ఎక్కడికక్కడ పోయి ఏం జరుగుతుంది, ప్రభుత్వ వైఖరి ఎట్లుంది, మీకు సంక్షేమం అందుతుందా లేదా అని ఒక వాయిస్ ఇస్తే చాలు. దాన్ని మేము ఎవరైనా పోస్ట్ చేస్తే చాలు ఇమీడియట్ గా పోలీసులు పిలుస్తున్నారు, కేసు పెడుతున్నారు, లేదంటే మీ మీద దాడులు చేస్తారు. చూడలేదా చాలా మంది మహిళల మీద, మహిళా జర్నలిస్టుల మీద దాడి చేసి, ఇంకా చాలా మంది ఆఫీసుల మీద కూడా పోయి దాడులు చేస్తారు. అంటే అసలు లా అండ్ ఆర్డర్ కూడా సరిగా లేదు మనకి. 10 years ఫ్రెండ్లీ పోలీసింగ్ లోనే ఎన్నో ఇష్యూస్ మనం సార్ట్అవుట్ చేయగలిగినాం. క్రైమ్ రేట్స్ తగ్గినాయి, ఎక్కడ కూడా దాడులు కాకుండా, కమ్యూనల్ వైలెన్సెస్ కాకుండా అన్ని పెట్టినాం. కానీ ఇప్పుడు ఏంటి, సింపుల్ గా చిన్న చిన్న ఇష్యూసే చాలా పెద్దగా చేస్తున్నారు. పార్టీ నాయకులే దాని మీద ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళే జులుం అంటే ఎక్కడ మాకేమనిపిస్తుందో, గతంలో అప్పుడు చిన్న ఉన్నప్పుడు మా మదర్ వాళ్ళు చెప్తుండే, ఎమర్జెన్సీ ఎప్పుడైనా చిన్న అయితే ఇమీడియట్ గా 140 సెక్షన్ పెట్టేస్తుండే, అక్కడ ఎవరు రాని. అది నిరంతరం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. ప్రజలు బయట కనిపించినా కూడా అరాచకం అనేది కనిపిస్తుంది. సో మేము చూడలేకపోవచ్చు, టీవీలలో చూసినా మేము అప్పుడు సినిమాలలో, మాకు ఆ పరిపాలన తెలియదు. కానీ ఎందుకంటే 10 years మేము చూసింది కేసీఆర్ గారి పరిపాలన. దానికి ముందు ఏం జరిగింది అనేది మాకు కూడా ఐడియా లేదు. నా ఏజ్ చిన్నది కూడా నాకు ఐడియా లేదు. కానీ మా పేరెంట్స్ చెప్పేది, మా పెద్దవాళ్ళు చెప్పేది, గతంలో ఇట్లా ఉంటుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఏ చిన్న దానికైనా ఎమర్జెన్సీ అని చెప్పేసి పెడుతుండే, మేము పోకపోతుండే. అదే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కూడా మన రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఒక రివ్యూ ఉండదు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఇదేంది క్రైమ్ రేట్స్ విపరీతంగా, మహిళల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి, మర్డర్స్ అవుతున్నాయి, సైబర్ క్రైమ్స్ అవుతున్నాయి, ఎన్నో ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కానీ దేని మీద పూర్తి స్థాయిగా రేవంత్ రెడ్డికి టైం లేదు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ పేరుతోని దేశాలు తిరుగుతుంటారు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉన్నా కూడా ఒక్కసారి కూడా ఏ దేశాలకు పోలే, ఒక్కసారి కూడా పోయినట్టున్నారు. అది కూడా
జస్ట్ ఒక వారం 10 రోజుల కండి. ఈయన 4 సార్లు పోయిండు. ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు, కోట్లు అంటున్నారు. చూస్తే అది పేపర్ కి మాత్రమే పరిమితం అవుతున్నారు. రియాలిటీలో ఇంప్లిమెంటేషన్ అయితే కనిపించట్లేదు. సో ఏ కార్యక్రమం అయినా వారు తీసుకున్నంత పబ్లిసిటీకే ఉంది కానీ రియాలిటీలో ఎక్కడ కనిపించట్లేదు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు, అర్థం అవుతుంది. ఇవి ఓన్లీ చెప్పే తత్వమే కానీ చేసే తత్వం వీళ్ళకి లేదని చెప్పేసి ప్రజలకు అయితే అర్థమైంది. ఇప్పుడు మీ పార్టీ ఉన్నప్పుడు ఎన్నో ఫిరాయింపులను కూడా మీరు ప్రోత్సహించారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తే మీరు కోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అంటే మీకో న్యాయం, కాంగ్రెస్ పార్టీకో న్యాయం. ఇప్పుడు వాళ్ళకు కూడా అధికారం ఉండే, వాళ్ళకు కూడా అవకాశం ఉండే. ఇన్ కేసు వాళ్ళ పార్టీ నాయకులు ఎవరైనా పోతే వాళ్ళు కూడా కోర్టులో వేసేది ఉండే, దాని మీద ఇది చేసేది ఉండే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే గతంలో ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకులే చెప్పారు, మేము అందరం కలిసి కట్టుగా ఒకటేసారి అనుకొని మేము పార్టీలో జాయిన్ అయినాం. సో దీంట్లో వీళ్ళ ఏమంటారు ఇంట్రెస్ట్ ఏం లేదు, అంటే పార్టీ ఇంట్రెస్ట్ ఏం లేదు, మా ఇంట్రెస్ట్ ఉంది పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి. మేము బలవంతంగా పోయి రాత్రులు ఏమంటారు 10, 11, 12 గంటలకు పోయి అమాసాల పూట పోయి కండువాలు కప్పుడు అవన్నీ మేమేం చేయలేదు. కేసీఆర్ గారి నాయకత్వం నచ్చి, కేసీఆర్ గారు ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళే ఉంటారని వాళ్ళు గమనించుకొని పార్టీలో ఒకటేసారి చేరింది కాబట్టి దాంట్లో వాళ్ళు పాయింట్అవుట్ చేయడానికి లేకుండా. ఇప్పుడు అట్లా కాదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. మనకేదో 12 మంది ఒకటేసారి చేరితే దానికి అంటే నాకు అది క్లియర్ గా తెలియదు కాబట్టి నేను చెప్తలేను. అట్లా లేదు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తున్నారు. అండ్ పార్టీ ఏమంటారు ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన రిజైన్ చేయకుండా ఎంపీగా కంటెస్ట్ చేశారు కాబట్టి మేము కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి కోర్టు తీర్పిస్తున్నారు. వాళ్ళని కూడా మేమేమి వద్దని చెప్పలే కదా, వాళ్ళు కూడా వేసుకొని కొట్లాడుకోవచ్చు. మేము మా పార్టీకి ఇట్లా అన్యాయం చేసి వాళ్ళకి అన్ని విధాలుగా చూసుకున్నాం కాబట్టి పార్టీని ఇది చేసిపోయారు కాబట్టి మా వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు వేసారు. దాంట్లో తప్పు పట్టాల్సిన అయితే ఏం లేదు. వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అంటే అది కోర్టు నిర్ణయిస్తుంది న్యాయం ఎక్కడున్నదని. మీరు నిర్ణయం అయితే డిసైడ్. కోర్టులో మాకు ఇబ్బంది అయింది, మా పార్టీలో ఉండి మా పార్టీ జెండా మీద గెలిచి మా బీఫామ్ మీద గెలిచి ఇప్పుడు ఆడ పోయి ఇట్లా చేస్తారని మా ఎమ్మెల్యేలు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఓకే, వాళ్ళు మళ్ళీ రిటర్న్ వస్తే బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది? నాకు తెలిసి కేసీఆర్ గారు మళ్ళీ తీసుకోరు అని మేము అనుకుంటున్నాం. తీసుకుంటే మాత్రం కిందున్న నాయకులు కానీ మేము కానీ చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమంటారు వాళ్ళని అన్ని విధాలుగా చూసుకున్నారు. ఎమ్మెల్యేలు చేసి టికెట్ ఇచ్చారు అన్ని, అంటే వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాలేదు. చాలా మంది ఇప్పుడు నేను ఎవరో దాకా వదిలేసేయండి, మా మేయర్ గారి గురించి మాట్లాడుతాను. ఆమెకి ఏం తక్కువ చేసిండ్రు అసలు మేయర్ గారి గురించి? ఆమె ఒక మహిళ, ఫస్ట్ టైం ఒక మహిళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత బీసీ మహిళ మేయర్ గా ఉండాలని చెప్పేసి చాలా మంది అర్హత లేదు ఆమెకి, అయినా కూడా పార్టీలో ఎంతో మంది ముందు నుంచి ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా వాళ్ళని కాదని చెప్పేసి తనకి ఇవ్వడం, కేవలం వాళ్ళ ఫాదర్ సీనియారిటీ వారి పార్టీకి ఇచ్చే సర్వీస్ ని బేస్ చేసుకొని వారి మాట మీదుగా కేసీఆర్ గారు వారికి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎక్కడ ఏం తక్కువ చేసారు? పార్టీ ఇచ్చిరు కదా, మీకు 2 సార్లు కార్పొరేటర్ ఇచ్చిరు, మేయర్ ఇచ్చిరు, అన్ని విధాలుగా స్వేచ్ఛనిచ్చారు చేసుకోమని. మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పోయినావు, సరే పోయినావు, దేనికి పోయినారు? అది అభివృద్ధి కోసం పోయినా అని చెప్పారు. 15 నెలల నుంచి ఏం అభివృద్ధి జరుగుతుంది జిహెచ్ఎంసీలో? నాకు ఒక్కటి చూపియండి. మాకు ఇప్పుడు దాకా ఎటువంటి ఫండ్స్ రాలేదు. మేమేమైనా ప్రపోజల్స్ పెడితే క్యాన్సిల్ చేస్తారు. అవే ప్రపోజల్ సేమ్ ఓడిపోయిన ఎమ్మెల్యే తీసుకుపోయి ఇన్ఛార్జ్ మినిస్టర్ కో మేయర్ కో అపీల్ చేసుకుంటే అవి శాంక్షన్ అవుతాయి. మరి వాళ్ళకి ఎట్లా ఫండ్ వస్తుందో నాకు తెలియదు, అంటే ఏ రకంగా వాళ్ళకి ఫండ్ ఇస్తారో నాకు తెలియదు. కానీ మా ఫండ్ మాత్రం లేదని చెప్పేసి అని అంటారు. సో అసలు ఎప్పుడు ఇట్లా జరగలేదు. గతంలో బీఆర్ఎస్ ఉన్నా కూడా ఏ పార్టీ సంబంధించిన నాయకుడు పోయి ఫలానా డెవలప్మెంట్ వర్క్స్ కి మాకు కాన్స్టిట్యున్సీకి డివిజన్ కి కావాలంటే కేటీఆర్ గారు ఇవ్వడం జరిగింది. వారు పార్టీని చూడలేదు, ప్రజల అభివృద్ధిని చూసారు. ప్రజలు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ నియోజకవర్గం డివిజన్ కానీ డెవలప్ కావాలని చూసారు తప్ప ఆ పార్టీని చూడలేదు. అంతెందుకు మన బీజేపీ మన రాజాసింగ్ గారు ఉన్నారు గోషామయల్లో, సిటీ మంత్రిగా తలసాని గారు ఉన్నప్పుడు ఎప్పుడు ఆ ఏరియా కార్యక్రమం ఉన్నప్పుడు ఆయన పెట్టుకునే చేసారు కదా, ఆయనని పక్కకు పెట్టలేదు. మా పార్టీ నాయకుడు కాదని చెప్పేసి పక్కకైతే పెట్టలేదు. కానీ వేరే దగ్గర ఏం జరుగుతుంది? మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళని కాదని ఓడిపోయిన ఎమ్మెల్యేని స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని అధికార కార్యక్రమాలలో వాళ్ళతో ఇప్పిస్తుంది. సో అక్కడ కూడా గొడవలు అవుతుంది. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కొట్టుకుంటారు. అంటే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి పోయినారు. సో ఆ పార్టీ అంటే పాత ఉన్న క్యాడర్, కొత్తగా పోయిన క్యాడర్, కొత్తగా జాయిన్ అయిన క్యాడర్ కలిసి కొట్టుకుంటున్నారు. అంటే ఇట్లాంటి చర్యలు అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం, అది బీఆర్ఎస్ కి అయితే సాధ్యం కాదు. ఏది ఉన్నా కూడా సమానత్వంతోనే
బీఆర్ఎస్ అనేది అందరికీ మంచి చేస్తుంది అనేది మా అభిప్రాయం. ఓకే, సరే, ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే మిమ్మల్ని ప్రజలు గెలిపిస్తారని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్ గా వాళ్ళు ఉప ఎన్నికలు కావాలని కోరుకునేదే ప్రజలు. కేవలం పార్టీ మారిన ఎమ్మెల్యేలే కాదు, సీఎం నుంచి ఉన్న మొత్తం కాంగ్రెస్ పార్టీ పోవాలి, మళ్ళీ మనకి మొత్తం ఫస్ట్ నుంచి రావాలా. వాళ్ళే స్వయంగా చెప్తున్నారు పోయి, అరే ఇంకేమైనా అవకాశం ఉంటే ప్రభుత్వాన్ని దింపే అవకాశం ఉంటే చూడండి. అంటే మా పార్టీకి ఆ ఉద్దేశం లేదు ప్రభుత్వాన్ని కూలగొట్టాలా, ఇబ్బంది పెట్టాలా, మనం మళ్ళా అధికారంలోకి రావాలి అని చెప్పేసి. ప్రజలు ఎన్నుకున్నారు, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్నారు. 5 ఏళ్ల పాటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలా, వారి పరిపాలన విధానం కూడా తెలవాలా, వాళ్ళు చేయగలుగుతారు లేదా అని. దునియా మాటలు చెప్పారు, 100కి పైగా హామీలు ఇచ్చారు. దాంట్లో ఇంతవరకు 15 ఇప్పుడు అంటే ప్రతిసారి 15 నెలలైనాయి కోట్లలో అప్పు అయినాను. మరి మూసీకి ఎట్లా వస్తున్నాయి నీకు అభివృద్ధి చేయడానికి? డబ్బులు లేవు కదా. మూసీ అనేది ప్రయారిటీ కాదు, నీ ఎజెండాలోనే లేదు, ఎలక్షన్ మేనిఫెస్టోలోనే లేదు. నీ ఎజెండాలో ఉన్నాయన్ని ఎంత? తులం బంగారం, స్కూటీ, 2500 పెన్షన్లు, నిరుద్యోగుల వృత్తి, ఇందిరమ్మాయిలు, ఇవన్నీ నీ ఎజెండాలో. ఇవన్నీ కూడా చేయకుండా నువ్వు లేనిది తీసుకొచ్చి మూసి ప్రక్షాళన అని చెప్పేసి దానికి పైసలు ఉంటాయి కానీ దీనికి మాత్రం పైసలు. మరి అవే ఎన్ని నుంచి వచ్చినాయి? అది ఇంపార్టెంట్ కాదు, పబ్లిక్ కూడా దాన్ని కోరుకుంటది. తర్వాత చేయి, నీకు టైం ఉంది కదా, ఫస్ట్ ఇవి ఫుల్ఫిల్ చేసిన తర్వాత అది చెయ్యి. ఇది చేస్తూ అదైనా చెయ్యి. నువ్వు ఇది చెయ్యవు అదే చేస్తా అని చెప్పేసి అని అది కూడా మంచిగా ఉన్న గతంలో ఎప్పుడు 60 ఏళ్ళ పైగా అంటే బీఆర్ఎస్ రాకముందు కూడా ఉన్న పర్మిషన్లు కూడా కాదని వాళ్ళు మంచిగా అక్కడ ఇల్లులు కట్టుకొని ఉంటే కూడా వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్ మీద పడేసి అదే 2 BHK బేకారు ఉన్నాయి 2 BHK ఏం కట్టిన కేసీఆర్ అన్న ఇండ్లకి నువ్వు మళ్ళీ పంపిస్తున్నావు. ఇందిరమ్మ ఇల్లు అని పేరు మార్చేసి కలర్లు మార్చేసి నువ్వు పంపిస్తున్నావు. ఏ ప్రకారం పంపిస్తున్నావు? మరి నువ్వు అన్నావు కదా అదేం నాణ్యత లేదు, దాంట్లో ఉండలేరు ఎవ్వరు అని చెప్పేసి అన్నావు. మరి అవే ఇల్లులు కదా నీకు ఇప్పుడు దిక్కైనాయి, అవే ఇల్లులు కదా నువ్వు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి నీ జెండా కలర్, నీ పార్టీ జెండా కలర్లు వేసుకొని ఇప్పుడు వాళ్ళని దింపుతున్నావు. మరి ఏ రకంగా దిగుతున్నావు? అది కూడా కేసీఆర్ కట్టిన ఇల్లులే, కులగొట్టి మళ్ళా కట్టు. అట్లాంటివి అంటే ఎక్కడైనా కూడా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనిపించద్దు, కూలగొట్టేస్తా చేస్తా అని మాట్లాడుతున్నావు. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలంటే సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ అనేదే ఉండదు, ఆ సెక్రటేరియట్ లో కూర్చోలేవు, ఆ రోడ్ల మీద నుంచి నువ్వు ట్రావెల్ చేయలేవు. అవన్నీ కేసీఆర్ వేసినవే.